ఫ్రెండ్స్ మీరు 2026లో ఒక ఐఫోన్ తీసుకుందామనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయడం చాలా బెటర్. సో, ఆ మోడల్స్ ఏంటి? అవి ఎందుకు అవాయిడ్ చేయాలి? అనేది ఈ వీడియో మీరు కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుద్దనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఇది మనం 2026లో ఉన్నాం. నెక్స్ట్ మనకి ఈ మంత్ సెప్టెంబర్‌కి మనకి ఐఫోన్ 18 సీరీస్ లాంచ్ అవుద్ది. సో, ఎప్పుడైతే ఒక కొత్త సీరీస్ లాంచ్ అయిందో దాని పాత సీరీస్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి కదా! సో, అదే విధంగా ఒకప్పుడు మనకి బెస్ట్‌గున్న మొబైల్స్ కూడా మనకి మెల్లమెల్లగా అంటే ఎక్స్‌పైరీ డేట్ అనేది దగ్గర పడిపోతుంది. సో, కాబట్టి ఆ మొబైల్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఒకవేళ మీరు ఇంకా ఐఫోన్ 11, ఐఫోన్ 12 సీరీస్ అయితే తీసుకుందాము అనే ఆలోచనలో ఉండుంటే వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయడం బెటర్. ఐఫోన్ 11, ఐఫోన్ 12 అనేది అఫీషియల్‌గా మనకి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసినప్పటికి థర్డ్ పార్టీస్‌లో మనకి సెకండ్ హ్యాండ్‌లో ఇంకా దొరుకుతానే ఉన్నాయి. సో, మీకు అనొచ్చు ఐఫోన్ 12 5జీ కదా అని చెప్పి. ఐఫోన్ 12 మనకి బ్యాటరీ బాగోదు. డిస్‌ప్లే ఓల్డ్ డిస్‌ప్లే. పైగా 5జీ బ్యాండ్స్ కూడా చాలా ఓల్డర్ 5జీ బ్యాండ్స్. మనకి నెట్వర్క్ ఫాస్ట్ కూడా అంతగా ఎక్కువైతే ఉండదు. కాబట్టి ఐఫోన్ 11, ఐఫోన్ 12 సీరీస్‌ని మీకు సెకండ్ హ్యాండ్‌లో దొరికినా కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ సేల్డ్ మొబైల్ ఐఫోన్స్ బేస్ మోడల్స్‌లో ఐఫోన్ 13. సో, ఐఫోన్ 13 కూడా మీరు ఈ సంవత్సరం నుంచి దాన్ని అవాయిడ్ చేసేయడం బెటర్. దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 13కి 2027 లేదా మాక్సిమం 2028కి అప్డేట్స్ ఆగిపోతాయి. ఇంకా 2 ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి. అయినప్పుడు కూడా మనకు అందులో ఉండే మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటది. ప్రెజెంట్ ఉన్న మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఒక 25,000, 30,000 మొబైల్స్‌లో కూడా మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది మినిమమ్ ఉంటుంది. బట్ ఐఫోన్ 13లో మనకి ఆ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటే ఉండిపోయింది. పైగా బ్యాటరీ అనేది కూడా మనకి చాలా తక్కువ ఐఫోన్ 13 మిగతా మొబైల్స్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే 5జీ బ్యాండ్స్ కూడా మనకి ఎక్కువ 5జీ బ్యాండ్స్ ఉండవు. అది మనకి 2021లో లాంచ్ అయింది. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి మాక్సిమం 2020 లేక 2021 ఎర్లీకే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ఉంటది. ఐఫోన్ 13 డిజైన్. సో, అప్పటికే మనకి ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ 5జీ అనేది లేదు. సో, కాబట్టి మనకి ఫ్యూయర్ 5జీ బ్యాండ్స్‌తో ఐఫోన్ 12 గాని, ఐఫోన్ 13 గాని రిలీజ్ అయినాయి. సో, 5జీ ఉన్నప్పటికి కూడా ఎక్కువ ఫాస్ట్ అనేది రాదు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 14. ఐఫోన్ 14కి, ఐఫోన్ 13కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. కొంచెం స్లైట్‌లీ ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట ఇది. సేమ్ ఫీచర్ సేమ్ మనకి ఏ15 చిప్ ఏదైతే ఉందో సేమ్ అదే చిప్ ఇందులో కూడా ఉంటది. కాకపోతే దీంట్లో కొంచెం ఎక్స్‌ట్రా ఏందంటే అది మనకు 4 జీబీ ర్యామ్‌తో వస్తే ఐఫోన్ 14 6 జీబీ ర్యామ్‌తో వస్తది. అండ్ స్లైట్‌లీ కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. అంతకు మించి ఏమైతే ఉండదు. మీకు 1 డే స్టాండ్ కూడా రాదు. ఐఫోన్ 13 గాని, ఐఫోన్ 14 గాని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడితే 1 డే కూడా మీకు రాదు. మీరు చార్జర్ అనేది క్యారీ చేస్తూనే ఉండాలి. అండ్ ఇవి కూడా యూనిట్స్ అనేది ఆగిపోయినాయి. మనకు ప్రెజెంట్ థర్డ్ పార్టీ లేకపోతే మనకి సెకండ్ హ్యాండ్‌లో దొరుకుతుంది అన్నమాట ఇవి. సో, ఎంత తక్కువొచ్చినా సరే ఈ ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా మీరు అవాయిడ్ చేసేయండి. ఇవి గోయింగ్ టు ఎక్స్‌పైర్. వీటి ఎక్స్‌పైరీ డేట్ అనేది దగ్గర పడిపోతుంది. అంతరించిపోవడానికి దగ్గరలోనే అనమాట ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ వాడుతుంటే వాడుకోండి గానీ, కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవద్దు. సో, మెయిన్‌లీ ఐఫోన్ 14 సీరీస్ అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఐఫోన్ మరి ప్రో మోడల్ సంగతేంటని చెప్పి. ప్రో మోడల్స్ కూడా ఆల్రెడీ పాత మోడల్స్‌లో ఉండే ప్రో మోడల్స్ ఎప్పటికి రికమెండబుల్ కాదు. ఐఫోన్ 13 ప్రో గాని, 13 ప్రో మాక్స్ లేకపోతే 14, 14 ప్రో, 14 ప్రో మాక్స్, 13 మినీ 4 ఏవైనా సరే వీటినన్నింటిని కంప్లీట్‌లీ అవాయిడ్ ప్రో మోడల్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ప్రో మోడల్స్ ప్రైస్ అనేది తగ్గవు మనకి. అవి ఎప్పుడు ఒక హైలోనే ఉంటాయి ప్రో మోడల్స్. సో, తీసుకోవాలనుకుంటే బేస్ మోడల్సే తీసుకోండి పాత సీరీస్‌లో. సో, ఐఫోన్ 14 సీరీస్ వరకు మొత్తం కంప్లీట్‌లీ అవాయిడ్ చేసేయండి ఐఫోన్స్‌ని తీసుకోవటం. ఒకప్పుడు మనకి ఐఫోన్ 13 అనేది ఒక బేస్ మోడల్‌గా ఉండేదన్నమాట. ఎవరైనా బడ్జెట్‌లో కొనుక్కోవాలనుకుంటే. సో, ప్రెజెంట్ అనేది ఐఫోన్ 13 ప్లస్‌ని ఐఫోన్ 15 రీప్లేస్ చేసింది. ఐఫోన్ 15 చూసుకుంటే మనకి ప్రెజెంట్ 54,000 మనకి ప్రైస్ అయితే ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో. ఒకప్పుడు ఐఫోన్ 13 ఆ ప్రైస్‌కొచ్చేది. ఇందులో మనకి యూఎస్‌బీ సి ఉంటది. అంటే లైట్నింగ్ పోర్ట్ నుంచి మనకి అప్‌గ్రేడ్ అనేది వస్తదనమాట. 15కి. అండ్ అలాగే మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటది. అండ్ అలాగే 48 మెగా పిక్సెల్ క్యామ్ ఉంటది. చాలా ఇంప్రూవ్డ్ క్యామ్ ఉంటది ఇందులో మనకి 15 సీరీస్‌లో. రిఫ్రెష్ రేట్ మాత్రం బేస్ మోడల్ 15లో 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటది. సో, మీకు కొత్తగా ఐఫోన్ తీసుకోవాలి, కొత్త మొబైల్ కావాలి, మాకొక రిఫ్రెష్‌మెంట్ కావాలి, బేస్ మోడల్ తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఫోన్ 15. సో, మరి ఐఫోన్ 15 ప్రో మోడల్ సంగతి ఏంటని నన్నడిగితే ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కూడా అవాయిడ్ చేసేయండి. ఐఫోన్ 15 ప్లస్ వచ్చేసి 69,000 అనమాట. అంటే మీకు అది నియర్లీ 70,000. ఐఫోన్ 15 ప్రో వచ్చేసి 1,34,000 స్టిల్ ఇప్పటికి. అండ్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ వచ్చేసి 1,59,000. సో, ఇప్పటికి కూడా ఈ ప్రో మోడల్స్ అనేది ఈ 16, 17 మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ప్రైస్ దగ్గరలో ఉన్నాయన్నమాట. మీరు ఎంత ప్రైస్ పెట్టి 15 ప్రోలు, ప్రో మాక్స్‌లు తీసుకునే బదులు ఆ 16, 17 తీసుకుంటే సరిపోద్ది కదా! సో, కాబట్టి ఈ 15 ప్రో మోడల్స్‌ని కూడా అవాయిడ్ చేసేయండి. తీసుకోవాలి అని అనుకుంటే 15 బేస్ మోడలే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి ఐఫోన్ 15 మనకి ఏ16 చిప్‌తో అయితే వస్తది. అండ్ ఐఫోన్ 15 ప్రో నుంచి అంటే బేస్ మోడల్ కాకుండా 15 ప్రో నుంచి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ అయితే ఉంటది. 15 ప్రో నుంచి ఉంటది. 15 ప్రో ముందున్న సీరీస్ 15లో కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు. 15 ప్రో నుంచి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 అనమాట. ఐఫోన్ 16 మీరు తీసుకోవచ్చు. ఐఫోన్ 16 మనకి 70,000 అయితే ఉంటది. అది మనకి ఏ18 చిప్‌తో అయితే వస్తది. అండ్ అలాగే ఐఫోన్ 16 60,000కి వస్తది. ఐఫోన్ 16 ప్లస్ 80,000, 16 ప్రో 1,09,000, 16 ప్రో మాక్స్ 1,54,000 మనకి ప్రైస్ ఇలా ఉన్నాయన్నమాట.
ఈ సిరీస్‌లో అవాయిడ్ చేసిన మొబైల్స్ వచ్చేసి ఐఫోన్ 16 అనేది అవాయిడ్ చేసేసేయండి మాక్సిమం. ఎందుకంటే మనలో స్పెషాలిటీ అయితే పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్ ఏం కూడా కాదు. కాకపోతే ఏంటంటే మనకు యాప్ ఇంటెలిజెన్స్ ఉంటది. ఏ18 చిప్ వస్తది గానీ పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్ ఏం కాదు. ఇక 16 ప్లస్ గానీ, 16 ప్రో గానీ, 16 ప్రో మాక్స్ కానీ ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్ అనమాట. తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మీరు తీసుకోవచ్చు ఆ ప్రో మోడల్స్ కూడా. అంటే 17 కూడా కంప్లీట్‌లీ యువర్ చాయిస్ అనమాట. 17లో కూడా మీకు నచ్చింది ఏమన్నా తీసుకోవచ్చు. సో, నేను ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏందంటే బిఫోర్ 14 అంటే 14 వరకు ఐఫోన్ 14 సీరీస్ వరకు ఆ మొబైల్స్ అన్ని అవాయిడ్ చేసేయండి. కొత్తగా ఐఫోన్‌లో బేస్ మోడల్, మోడర్న్ బేస్ మోడల్ ఏంటి అంటే ఐఫోన్ 15 అది. అది కూడా మనకి 54,000, 55,000 వస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లో. అండ్ అది కూడా 15 మాత్రమే. 15 ప్రో మోడల్స్ అన్ని అవాయిడ్ చేసేయండి. అండ్ 16 నుంచి కంప్లీట్‌లీ యువర్ చాయిస్. మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటది. రిఫ్రెష్ రేట్ పెరుగుద్ది. కెమెరా బావుంటది. మీకు చాలా అన్నీ మీకు ఇంప్రూవ్డ్‌గా అయితే ఉంటదనమాట 16 సీరీస్ నుంచి. కాదు మీకు బేస్ మోడల్ కావాలి అనుకుంటే 15 ట్రై చేయండి. బిఫోర్ ఫో బిఫోర్ 15 అండ్ 14 మోడల్స్ అవన్నీ అవాయిడ్ చేసేసేయండి. వెరీ గైస్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని డెఫినిట్‌గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో డిష్ వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.